రెండు కలర్లు ఇంకో 10 కలర్లు ఉంటే బాగున్నా ఎగరేసేవాడిని గాల్లో సినిమాలు అంతా గాల్లో ఎగిరి 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 తిరుగుతూనే ఉన్నారన్న సినిమాలు అన్న గాల్లోనే ఫైట్లు గాల్లోనే పాటలు గాల్లోనే డైలాగులు గాల్లోనే అన్ని గాల్లోనే ఉండబోయా సినిమా గాల్లో ఉంది సినిమా గాల్లో పోయింది అంతే ఆ సినిమా పాప ఏముందన్న సినిమా వేరే లెవెల్ సినిమా సినిమాలో పాటలోనే పోయా పాప బాగుందన్నా హైలైట్ అయ్యి చెప్తున్నా స్పైడర్ మ్యాన్ సూపర్మ్యాన్ సినిమాని క్యాచ్ చేసిందన్న బీడ్ చేసిందన్న దాన్ని దాటేసిందని చెప్పిన హీరో ఎవరంటే ఇద్దరు ఎన్టీఆర్ అన్న ఒక పక్క హృతిక్ రోషన్ అన్న ఇంకో పక్క ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే అబ్బాబా ఏం కొట్టుకున్నారు పోయా లాస్ట్ లో పోయా ఈ సినిమాలో పోయి హృతిక్ రోషన్తో ఖైరాత్ అని పాప ఏముంది పోయా బిక్రీలో ఉంది పోయా ఏముంది పోయా డైలాగులు ఏముంది పోయా ధర్మం రక్షిత రక్షిత ధర్మం రక్షిత రక్షిత ధర్మం రక్షిత జై ఇండియా జై ఇండియా జై ఇండియా జై ఎన్టీఆర్ అయితే ఇండియా ఫస్ట్ ఇండియా ఫస్ట్ ఇండియా ఫస్ట్ మన ప్రాణాలు కూడా పక్కన వేసిండి అందరూ ఇండియా ఫస్ట్ అని చెప్పారు అంతే కలెక్షన్ అయితే ఇంకా చెప్పినా ఈ సినిమా వార్ 2 సినిమా చెప్తున్నాం ఇప్పుడే ఇది ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచం అంతా దేశం అంతా ప్రపంచం గ్లోబల్ మొత్తం అమెరికా చైనా జపాన్ మలేసియా సింగపూర్ సినిమాలు అన్ని దేశాలు చూపించేశారు పోయా వార్ 2లో అన్ని దేశాలు వార్ 2 సినిమాలో ఏ దేశాలు అయితే చూపించారో ఆ అన్ని దేశాల్లో ఈ సినిమా బాగా ఆడి ఒక్కొక్క దేశంలో 10 లక్షల కోట్లు 1,00,000 కోట్లు 1000 కోట్లు అని దాటి 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 టోటల్గా ఈ సినిమాకి 1,00,000 కోట్లు కాదు కదా అంతకు మించి అంతే ఇంకా కాబట్టి ఖచ్చితంగా ఈ వార్ 2 సినిమాలో పాటలు కానీ డ్యాన్సులు కానీ డైలాగులు కానీ ఇంకా ఎక్కడ తగ్గేది లేదంటే 10-15 సంవత్సరాలుగా ఇలాంటి సినిమా నేను ఎక్కడ చూడదు పోయా మా తోడు పోయా ఇదో ఈడి మీద పోయా వచ్చే చెప్తారా పోయా నిజంగా ఈ సినిమా కానీ ఎవరైనా ఫ్లాప్ అంటే ఒట్టే ఈడి మీదే చెప్తున్నా తీసుకో నువ్వు కూడా మాడు కాబట్టి ఖచ్చితంగా సినిమా మాత్రం వీడు నా మీద ఒట్టేసింది కాబట్టి చెప్పు నీ మీద ఒట్టేసి చెప్తున్నా చెప్పు కానీ సినిమా సినిమా అట్టర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ చూసావా అదన్నమాట అంటే ప్రతి ఒక్కరి నోట ఇదే మాట అంతే ఏమనే సినిమా హిట్ అయిపోయింది అని ఇంట్రెస్ట్ హిట్ పోయా ఎన్టీఆర్ గానే